అమరావతి భూ కేటాయింపులు, బీసీల ఉనికిపై బీసీవై పార్టీ నిలదీత. కార్పొరేట్లకేనా మన భూములు? బీసీ పారిశ్రామికవేత్తల మాటేమిటి? ఈ రాజకీయ మార్పు కోసమే బీసీవై పార్టీ పిలుపు. ఈ నెల 22న బీసీవై పార్టీ బీసీ సింహగర్జన. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ మధ్య కూటమి ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీసీవై పార్టీ. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు, విదేశీ పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తున్న తరుణంలో సామాజిక న్యాయం ఎక్కడా అని భారతీయ చైతన్య యువజన పార్టీ గళమెత్తింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో 7 కొత్త సంస్థలకు భూములివ్వడంపై బీసీవై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా ఆస్తులైన ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు నామమాత్రపు ధరలకే కట్టపెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. అమూల్యమైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు. రాజధానిలో బ్యాంక్ ఉద్యోగులకు, ఆసుపత్రులకు స్థలాలు కేటాయించిన ప్రభుత్వం రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీవై పార్టీ నిలదీస్తోంది. అమరావతిలో బీసీ పారిశ్రామికవేత్తలు ఉండకూడదా? వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం సహకరించదా అని బీసీవై పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. రాజధాని భూ కేటాయింపుల్లో బీసీ పారిశ్రామికవేత్తలకు కూడా నిర్ణీత శాతం కోటా కేటాయించాలి. కేవలం బడా కార్పొరేట్లకే కాకుండా చిన్న తరహా పరిశ్రమలకు కూడా అవకాశం ఇవ్వాలి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటున్న ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్పాలని, బీసీలే పాలకులు కావాలని బీసీవై పార్టీ ఆకాంక్షిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటికే ప్రకటించిన రామచంద్ర యాదవ్ రాజధాని భూముల్లో బీసీల వాటా కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.